పీరియడ్స్ టైంలో సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, లేదా మీరు వర్క్కి అటెండ్ కాలేకపోతున్నారు, హౌస్ హోల్డ్ వర్క్ అనేది కూడా చేసుకోలేకపోతున్నారు, దెన్ ఇట్ కుడ్ బి డ్యూ టు ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే, యూట్రస్ లో మనకి ఒక లోపల ఒక చిన్న ఇన్నర్ లైనింగ్ అనేది ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటాము. ఇది ఇక్కడే కాకుండా అవుట్ సైడ్ ద యూట్రస్ ఇంకా కొన్ని ఏరియాస్ లో ఫామ్ అయినట్లయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇలాంటి పేషెంట్స్ లో డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ సివియర్ పెల్విక్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ కూడా చాలా పెయిన్ తో బాధపడుతూ ఉంటారు. అండ్ వీళ్ళలో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఒకవేళ ఓవరీస్ లో ఉన్నట్లయితే అక్కడ ఉండే ఎగ్స్ కానీ, అక్కడ ఉండే ఎగ్ రిజర్వ్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది, విచ్ ఫైనల్లీ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడికేషన్ ఆర్ హార్మోనల్ థెరపీ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న కపుల్స్ అయినట్లయితే వీలైనంత తొందరగా మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి అప్రోచ్ అవ్వడం మంచిది, సో దట్ మీ ఎగ్స్ ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు.